రేవంత్‌కి లైఫ్ అండ్ డెత్ క్వెషన్‌గా మారుతోంది రాజకీయం. ఓ పక్కన అధిష్టానం ఒత్తిళ్ళు, ఆ ఒత్తిళ్ల వలన ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు, దాన్ని ఎలా అధిగమించాలో అర్థం కాని పరిస్థితి. రేపు కనుక జూబ్లీ హిల్స్ ఓటమైతే రేవంత్‌కి నానా తిప్పలవుతాయి. లేకపోతే చూడండి ఇప్పటికిప్పుడు అజరుద్దీన్‌ని రేవంత్ రెడ్డి అసలు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడానికే నిరాకరించి, అతన్ని పక్కన పెట్టేసి నవీన్ యాదవ్‌కి ఇప్పించాడు. బట్ అదే అజరుద్దీన్ ఏకంగా మంత్రివర్గంలో తీసుకోమని తను అనుకున్నాడా తీసుకోవాలని అధిష్టానం ఒత్తిడి. ఓవైసీకి అధిష్టానం దగ్గర అంత పలుకుబడి ఉంది. ఇంతవరకు ఓవైసీని తన దాన్ని ఏమంటారు, బీజేపీ బీ టీం అన్నది ఇప్పుడు కాంగ్రెస్ బీ టీం అయింది. ఓవైసీ మాటని అధిష్టానం విని అజారుద్దీన్కి మంత్రి పదవి ఇప్పించింది. ఈ విషయాన్ని అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వబోతున్నాను మొదట చెప్పింది ఎవరు? ఓవైసీ. పీసీసీ చీఫ్కి అప్పటికి తెలియని కూడా తెలియదు. కానీ ఆగమేఘాల మీద జరిగింది. అంటే ఓవైసీ చెప్పింది చెప్పినట్టు నడిచింది. అంటే ఓవైసీకి అధిష్టానం దగ్గర పట్టు, రేవంత్కి పెద్ద మైనస్. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ ఏదన్నా మైనార్టీని ఒకళ్ళని ముఖ్యమంత్రిని చేస్తే బెటర్ అని ఏమన్నా ఆలోచిస్తుంది. అందుకని అజారుద్దీన్ మంత్రివర్గంలో చేర్చి ఆ తర్వాత నిదానంగా ముఖ్యమంత్రి ఏమైనా చేద్దాం అనుకుంటుంది. అంటే అంత సీన్ ఏమి ఉండదు. బట్ మైనార్టీలకి ఇచ్చినటువంటి విధంగా చూపించేటటువంటి ప్రయత్నం ఉంది. రెండవది, ఇప్పుడు మంత్రి పదవులు ఆశించేటటువంటి వాళ్ళల్లో బలమైనటువంటి వాళ్ళు ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది. అటు కోమటిరెడ్డిని కన్విన్స్ చేసి లేదా కంట్రోల్ చేసిన ఇటు సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి, ఇప్పుడు ఆయనకు అర్జెంటుగా ప్రపంచంలో ఎవరు ఇవ్వనటువంటి ఒక పదవి ఇచ్చారు. క్యాబినెట్ మంత్రి కాదు, కానీ క్యాబినెట్ హోదా. క్యాబినెట్ సమావేశాలు కూడా ప్రత్యేక అతిథిగా అటెండ్ అయ్యేటటువంటి అవకాశం ఇచ్చారు ఆయన, సలహాదారుగా పెట్టి. సలహాదారుకి క్యాబినెట్ హోదా ఇవ్వడం ఒక ఎత్తు అయితే, క్యాబినెట్ సమావేశాల్లో కూడా పాల్గొనేటటువంటి హోదా ఇవ్వడం అనేటువంటిది స్పెషల్. అది సుదర్శన్ రెడ్డికి. అట్లాగే మరొక వైపున ప్రేమ్ సాగర్కి వచ్చేటి సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి చైర్మన్ పదవి ఇవ్వడం అన్నటువంటి, తద్వారా అసంతృప్త నేతల్ని సంతృప్తిపరచుకోవడం. ఓవరాల్గా అజారుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకురావడం ద్వారా అధిష్టానాన్ని సంతృప్తిపరచడం, ఇప్పుడు అసంతుష్టుల్ని సంతృప్తిపరచడం, మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి పదవులు ఇచ్చినందుకు గాను మరికొంతమంది అసంతృప్తి పడతారు. ఓవరాల్గా పాపం వీళ్ళందరినీ కన్విన్స్ చేయలేక, వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోలేక అల్లాడిపోతున్నాడు బిడ్డ.